దావూద్ ఇబ్రహీం ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ముంబై అండర్వరల్డ్ 1993 బ్లాస్ట్స్. కానీ ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఏకంగా ఒక దేశాన్ని గడగడలాడించే స్థాయికి ఎలా ఎదిగాడు? దుబాయ్లో కూర్చుని వేల మంది గ్యాంగ్స్టర్స్ ని ఎలా కంట్రోల్ చేశాడు? ఇవి గాల్లో పుట్టిన కథలు కావు భయ్యా. మన దేశపు టాప్ ఐపీఎస్ ఆఫీసర్లు స్వయంగా ఇన్వెస్టిగేట్ చేసి రాసిన ఒక అఫీషియల్ రిపోర్ట్లో బయటపడిన కళ్ళు చెదిరే నిజాలు. అసలు దావూద్ ఎదుగుదల వెనక ఉన్న ఆ చీకటి కోణాలు, రక్తపాతంతో నిండిన గ్యాంగ్ వార్స్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం, వినండి. ముంబై పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకే ఈ దావూద్ ఇబ్రహీం. వీళ్లది రత్నగిరి జిల్లాకు చెందిన ఒక కొంకణి ముస్లిం ఫ్యామిలీ. చిన్నప్పట్నుండి వాడికి చదువు మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. చుట్టుపక్కల ఉండే క్రిమినల్ వాతావరణం వాడిని బాగా అట్రాక్ట్ చేసింది. చిన్న చిన్న దొంగతనాలు, బెదిరింపులతో మొదలైన వాడి కెరీర్ 20 ఏళ్ల వయసు వచ్చేసరికి ముంబై అండర్వరల్డ్ డాన్ అయిన కరీం లాలా, షేర్ఖాన్ పఠాన్ గ్యాంగ్లో చేరేదాకా వెళ్ళింది. ఆ గ్యాంగ్లో వాడి పనేంటంటే స్మగ్లింగ్ సరుకును ఒకచోట నుండి ఇంకో చోటికి పోలీసులకు దొరకకుండా చేర్చడం, అలాగే చిన్న చిన్న రౌడీల దగ్గర్నుండి వసూళ్లు చేయడం. అదే సమయంలో కరీం లానాకి 2 మేనల్లులున్నారు. వాళ్ల పేర్లు ఆలంజేబ్ మరియు అమీర్జాదా. వాళ్లు కూడా దావూద్ చేసే పనే చేసేవాళ్లు. ఒకసారి వీళ్ల గోల్డ్ స్మగ్లింగ్ కన్సైన్మెంట్ను ఒక కస్టమ్స్ ఆఫీసర్ పట్టుకుంటాడు. దానికి కోపంతో ఆలంజేబ్ ఆ ఆఫీసర్ని కిడ్నాప్ చేసి వదిలేయాలంటే 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. అవతలి వాళ్లు ఒప్పుకోవడంతో ఆ డబ్బు తీసుకురావడానికి దావూద్ని పంపిస్తారు. కాని దావూద్ ఆ డబ్బులో పెద్ద మొత్తాన్ని నొక్కేసి ఆలంజేబ్ చేతిలో చాలా తక్కువ డబ్బు పెడతాడు. తర్వాత ఆఫీసర్లు మొత్తం 2 లక్షలు ఇచ్చామని చెప్పడంతో దావూద్ గూబ గుయ్యమంటుంది. ఈ మోసం గురించి తెలుసుకున్న ఆలంజేబ్, అమీర్జాదా కలిసి దావూద్ని చితకబాది గ్యాంగ్లోంచి గెంటేస్తారు. సరిగ్గా ఇక్కడే ముంబై అండర్వరల్డ్లో నెత్తుటి చారికలకి పునాది పడింది. గ్యాంగ్ నుండి బయటకొచ్చిన దావూద్ సొంతంగా ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ గొడవలు ఆపడానికి అప్పటి పెద్ద డాన్స్ అయిన హాజీ మస్తాన్, కరీం లాలా ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. దావూద్కి సపోర్టుగా వాడి అన్నదమ్ములు షబ్బీర్, ఇక్బాల్, అనీస్, నూరా కూడా రంగంలోకి దిగారు. ఎవర్ని పడితే వాళ్లని కాకుండా దావూద్ స్వయంగా తన గ్యాంగ్లోకి కుర్రాళ్లని సెలెక్ట్ చేసుకునేవాడు. ముంబై, గుజరాత్, కర్ణాటక ఇలా నెట్వర్క్ పెంచుకుంటూ పోయాడు. సరిగ్గా 1970ల చివర్లో పోలీసుల దాడులు పరగడంతో హాజీ మస్తాన్ స్మగ్లింగ్ వదిలేసి పాలిటిక్స్లోకి వెళ్లిపోయాడు. యూసుఫ్ పటేల్ రియల్ ఎస్టేట్లోకి మారాడు. కరీం లాలా వయసు మీద పడడంతో సైలెంట్ అయిపోయాడు. ఇక ముంబై అండర్వరల్డ్కి అడ్డులేని ఒకే ఒక్క డాన్గా దావూద్ అవతరించాడు. ఇదే టైంలో పఠాన్ గ్యాంగ్కి దావూద్ గ్యాంగ్కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఒకరి మనుషుల్ని ఒకరు చంపుకోవడం మొదలుపెట్టారు. దాడులు, ప్రతిదాడులు కామన్ అయిపోయాయి. ఈ టైంలో పోలీసులకు దొరికిన 1977లో వచ్చిన బెయిల్ నాట్ జైల్ అనే ఒక జడ్జ్మెంట్ వల్ల వీళ్లు ఈజీగా బెయిల్ మీద బయటకొచ్చేవాళ్లు. అలా 1981లో బెయిల్ మీద బయటకొచ్చిన ఆలంజేబ్ అప్పటి ఫేమస్ గ్యాంగ్స్టర్ మన్యా సుర్వేతో కలిసి దావూద్ మీద భారీ అటాక్ ప్లాన్ చేశాడు. ఆ అటాక్లో దావూద్ త్రుటిలో తప్పించుకున్నా వాడి అన్నయ్య షబ్బీర్ ప్రాణాలు వదిలాడు. అన్న చావుతో రగిలిపోయిన దావూద్ ఆలంజేబ్ని ఎలాగైనా చంపాలని డిసైడ్ అయ్యాడు. దావూద్ పవర్ తెలుసుకున్న ఆలంజేబ్ ముంబై వదిలి గుజరాత్ పారిపోయాడు. వాడిని వేటాడడం కోసం దావూద్ కూడా గుజరాత్ వెళ్లి అక్కడ లల్లూ జోగి అనే స్మగ్లర్తో చేతులు కలిపాడు. ఆలంజేబ్ మీద ఒక ఫేక్ కేస్ కూడా పెట్టించాడు. కానీ సీన్ రివర్స్ అయ్యి 1983లో ఇల్లీగల్ ఆయుధాలతో దావూద్ పోలీసులకు దొరికిపోయి కోఫెపోసా చట్టం కింద అరెస్టయ్యాడు. దావూద్ బెయిల్పై బయటికి రాగానే పఠాన్ గ్యాంగ్ మళ్లీ అటాక్ చేసింది. గుజరాత్లో ఆలంజేబ్ని కొట్టడం కష్టమని రియలైజ్ అయిన దావూద్ తిరిగి ముంబై వచ్చేశాడు. అదును కోసం ఎదురుచూసి 1983 సెప్టెంబర్ 6న ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆలంజేబ్ తమ్ముడు అమీర్జాదాని కోర్టులో ప్రవేశపెడుతున్న టైంలో బడారాజన్ సహాయంతో డేవిడ్ పరదేశీ అనే ఒక కుర్రాడికి సుపారీ ఇచ్చాడు దావూద్. డేవిడ్ నేరుగా కోర్టులోకి వెళ్లి జడ్జి ముందే అమీర్జాదాని కాల్చి చంపేశాడు. ముంబై క్రైమ్ హిస్టరీలో ఒక కోర్టులో జడ్జి ముందు జరిగిన తొలి మర్డర్ ఇదే. తర్వాత దావూద్కి ఒక పాత కేసులో 4 ఏళ్ల శిక్ష పడినా కోర్టులో సిస్టంలో ఉన్న లొసుగులు వాడుకుని హైకోర్టులో అపీల్ చేసి బెయిల్ మీదే తిరిగాడు. ఆ బెయిల్ టైంలోనే 5 కొత్త క్రిమినల్ కేసులు వాడి మీద రికార్డయ్యాయి. అయినా సరే లాయర్లకి డబ్బులు వెదజల్లి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఇదొక పెద్ద సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఇదే టైంలో వాడి సంపాదన పీక్స్కి వెళ్ళింది. బిల్డర్స్ని కిడ్నాప్ చేయడం, డబ్బులు గుంజడం, ఆ వచ్చిన దొంగ డబ్బుని రియల్ ఎస్టేట్లో, బాలీవుడ్ సినిమాల్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. 1985 చివర్లో హైకోర్టు వాడిని నిర్దోషిగా వదిలేసినా ముంబై పోలీసులు వదలకుండా సుప్రీంకోర్టుకి వెళ్లారు. సుప్రీంకోర్టు నుండి నోటీసులు రావడంతో ఎక్కడ అరెస్ట్ అవుతాడో అని భయపడి 1985 చివర్లో ఇండియా వదిలి దుబాయ్ పారిపోయాడు. దుబాయ్ వెళ్లాక వాడి ఆట ఇంకా పెరిగింది. అక్కడ ఒక రాజులా బ్రతకడం స్టార్ట్ చేశాడు. ఇండియా నుండి వెళ్లే బడా పొలిటీషియన్స్లు, బాలీవుడ్ స్టార్స్ అందరికీ దుబాయ్లో పార్టీలిచ్చేవాడు. ఆ టైంలో ఒక ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్తో వాడికి ఎఫైర్ ఉందని, వాళ్ళిద్దరికీ ఒక కూతురు కూడా పుట్టిందని ఇండస్ట్రీలో ఒక పెద్ద రూమర్ నడిచేది. వాడు దుబాయ్లో ఉన్నా కూడా ఇండియాలో రాజస్థాన్, యూపీ, బీహార్, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి ఎన్నో సిటీలకి తన నెట్వర్క్ని పెంచేశాడు. రోమేష్ శర్మ లాంటి బడా పొలిటీషియన్లతో, అబ్దుల్ లతీఫ్, బబ్లూ శ్రీవాస్తవ్ లాంటి డెడ్లీ కిడ్నాపింగ్ డాన్స్తో వాడికున్న లింక్స్ చూసి పోలీసులకే మైండ్ బ్లాక్ అయింది.
దుబాయ్లో కూర్చుని ముంబైని కంట్రోల్ చేయడానికి దావూద్కి ఒక రైట్ హ్యాండ్ ఉండేది. వాడే రమానాయక్. కాని రమానాయక్ పవర్ పెరిగిపోతుండడంతో వాడిని తొక్కేయాలని దావూద్ ఒక స్కెచ్ వేశాడు. పోలీస్ లాకప్లో ఉన్న రమానాయక్ మనిషి బాబు రేషంని దావూద్ దారుణంగా చంపించి ఆ నెపాన్ని మహేష్ ధొలకియా అనే ఒక హోటల్ ఓనర్ మీద వేశాడు. అది నిజమే అనుకున్న రమానాయక్ మహేష్ ధొలకియాని అరుణ్ గావలీని రంగంలోకి దించి ఆ హోటల్ ఓనర్ని పట్టపగలే చంపేశాడు. కాని అసలు నిజం తెలిసాక రమానాయక్కి పిచ్చెక్కిపోయి దావూద్కి డబ్బులు కట్టే బిల్డర్స్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. ఇది చూసిన దావూద్ చాలా సైలెంట్గా రమానాయక్ ఎక్కడున్నాడో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 1988లో పోలీసులు రమానాయక్ని ఎన్కౌంటర్లో లేపేశారు. రమానాయక్ చనిపోవడంతో ఆ గ్యాంగ్ పగ్గాలు అరుణ్ గావ్లీ చేతికి వచ్చాయి. దావూద్కి గావ్లీకి మధ్య మొదలైన ఈ వార్ ముంబై వీధుల్లో నెత్తుటేర్లు పారేసింది. దావూద్కి అత్యంత నమ్మకస్తుడైన సతీష్ రాజన్ని గావ్లీ మనుషులు చంపేస్తే దానికి బదులుగా గావ్లీ మనిషి అశోక్ జోషిని వాడి గ్యాంగ్ని దావూద్ చంపించాడు. గావ్లీ ఏకంగా సౌండ్ ప్రూఫ్ గదులు కట్టించి మరీ తన కుర్రాళ్లకి ఆయుధాలు వాడడంలో ట్రైనింగ్ ఇచ్చాడు. గావ్లీ మనుషులు దావూద్ హవాలా మేనేజర్ని చంపారు. దావూద్ మనుషులు గావ్లీ తమ్ముడు కిషోర్ని చంపారు. ఈ పగలు ఎంతదాకా వెళ్లాయంటే దావూద్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పోలీసులు గావ్లీ మనుషుల్ని భారీ ఆయుధాలతో పట్టుకున్నారు. 1992లో గావ్లీ ఏకంగా దావూద్ బావమరిదైన ఇస్మాయిల్ పార్కర్ని చంపించాడు. దానికి రివెంజ్గా దావూద్ ముంబై జేజే హాస్పిటల్లో ఏకంగా 400 AK-47 బుల్లెట్లు దించి దారుణమైన మారణకాండ సృష్టించాడు. అసలు ఎటువంటి చదువులేని దావూద్ దాదాపు 13 ఏళ్లలో 5000 మంది గ్యాంగ్స్టర్స్తో ఒక ఆర్మీని క్రియేట్ చేశాడు తెలుసా. వాడికొక స్టైల్ ఉండేది. గ్యాంగ్లో ఎవరైనా గద్దారీ చేస్తే వాళ్లని అత్యంత దారుణంగా చంపేవాడు. కాని వాడికి లాయల్గా ఉండే వాళ్ల ఫ్యామిలీస్కి హెల్త్ ఇష్యూస్ వస్తే లక్షలు ఖర్చు పెట్టేవాడు. ఫైనాన్షియల్గా ఫుల్ సపోర్ట్ చేసేవాడు. అందుకే వాడి మనుషులు దావూద్ కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధంగా ఉండేవాళ్లు. ఎప్పుడూ షార్జాలో క్రికెట్ మ్యాచ్లు జరిగేటప్పుడు తన ముందు 2 ఇండియా జెండాలు పెట్టుకుని దేశభక్తి ఉన్నట్టు బిల్డప్ ఇచ్చిన ఈ దావూద్ బాబ్రీ మసీద్ ఘటన తర్వాత తన అసలు రంగు బయటపెట్టాడు. డి కంపెనీలో మతం రంగు పులుముకుంది. గ్యాంగ్లో ఉన్న హిందువులు బయటకొచ్చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ ISIతో చేతులు కలిపి టైగర్ మెమన్ ద్వారా RDXని ఇండియాకి స్మగ్లింగ్ చేసి 1993లో బాంబే సిరీస్ బ్లాస్ట్స్కి కారణమయ్యాడు. ఆ ఒక్క ఘటనతో అండర్వరల్డ్ డాన్ కాస్త మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా మారిపోయాడు. 1999లో బయటపడిన ఒక రిపోర్ట్ ప్రకారం బీహార్లోని టెలికాం డిపార్ట్మెంట్లో కొందరు ఆఫీసర్లు దావూద్కి సీక్రెట్గా ప్రైవేట్ లైన్స్ ఇచ్చి మిడిల్ ఈస్ట్ దేశాల నుండి ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ మాట్లాడుకునేలా సెటప్ చేశారని తేలింది. దీన్ని బట్టి వాడి నెట్వర్క్ ఎంత స్ట్రాంగో అర్థం చేసుకోవచ్చు. 1995 నాటికే దావూద్ టర్నోవర్ 2000 కోట్లు ఉంటే ఇప్పుడది 6000 కోట్లు పైమాటే అని అంచనా. పాకిస్తాన్లో దాక్కుని రియల్ ఎస్టేట్, హోటల్స్, షిప్పింగ్ అంటూ ప్రపంచవ్యాప్తంగా తన సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు. సో ఇది భయ్యా, రూమర్స్ కాకుండా అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఒక కానిస్టేబుల్ కొడుకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీంగా మారిన అసలు కథ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కిరాక్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో జై హింద్ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరో పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం. బాయ్.